నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మానవ ఆధార్ మాదిరిగానే ఇకపై గోవులకు కూడా గోదావరి ఏర్పాటు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పరశురామరాజు సమక్షంలో భారీ సంఖ్యలో బీజేపీ కండువ కప్పుకున్న వివిధ వర్గాల నాయకులు. ప్రధాని మోదీ సుపరిపాలనే బీజేపీలో చేరికలకు కారణమన్న సోము వీర్రాజు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి వీర జవాన్ సంక్షేమ నిధిగా 1,06,000 రూపాయల చెక్ను అందజేసిన రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నేతలు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు అందరూ రుణపడి ఉంటామని వెల్లడి. ఈ నెల 18 వరకు అత్యంత వైభవంగా జరగనున్న జ్ఞానాపురం ఎర్నమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలు. ఉత్సవాల వివరాలు వెల్లడించి కరపత్రాన్ని ఆవిష్కరించిన ఆలయ ఈవో సురేష్. పశుసంవర్ధక శాఖలో కీలక మార్పులు చేయటాన్ని ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోందని, మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోదావరి కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పశుసంవర్ధక శాఖ కాన్క్లేవో స్టార్టప్ ప్రతినిధులు వివిధ అంశాలను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం విజయవాడలో స్టార్టప్ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మనుషులకు ఆధార్ లాగా పశువులకు గోదావరిను తెస్తున్నట్లు స్టార్టప్ కంపెనీలు సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చాయి. దీనిపై ఆసక్తి చూపిన చంద్రబాబు తిరుపతి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావాలని సూచించారు. తిరుపతి జిల్లాలోని అన్ని పశువులకు గోదావరి అనుసంధానం చేయాలన్నారు. కోళ్లకు వచ్చే వ్యాధులను గుర్తించటం, వాటి ఆరోగ్య విషయాలు తెలపటంపై ప్రత్యేక యాప్ తీసుకురావాలని సీఎం చంద్రబాబు స్టార్టప్ కంపెనీలను కోరారు. జిఎఫ్ఎస్టి ఆధ్వర్యంలో మీరు ఒక మాటలో చెప్పాలి, మేఘో మదనం చేశారు. ఇక్కడ ఫస్ట్ టైం డిబేట్ చేయడమే కాకుండా మీ అనుభవాలు అవన్నీ క్రోడీకరించారు. అవన్నీ క్రోడీకరించి లైవ్ స్టాక్ ఎట్టుండాలి, ఏ విధంగా ఉంటే లాభాలు వస్తాయి, ఏ విధంగా ఉంటే లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవుతుంది, ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయాలు మాట్లాడారు. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నా. ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. అదే సమయంలో జిఎఫ్ఎస్టి అది ఒక ఆలోచన. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రపంచంలో అన్ని దేశాలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా ఎంఓయూలు చేసుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకసారి అక్కడికి వెళ్తే అన్ని దేశాలు తిరిగే పని ఉండదు. మనం ఎవరిని కావాలంటే వాళ్ళని కలిసి మన బిజినెస్ ఒకసారి రెన్యూ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మనం వస్తూ ఉంటాం. అందుకే 95 నుంచి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక విద్యార్థిగా నేను ఉంటాను, అనునిత్యం నేర్చుకుంటానని చెప్పాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను. దానివల్ల అనేక విషయాల్ని రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టి అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్డ్ కావడం కాదు. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి. ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి. ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది. దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నౌ. మొన్నటి వరకైతే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఐటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన
ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే, మనం ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అంతవరకు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. అదే సమయంలో మన దేశంలో ఐటీ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం. అంటే ప్రపంచంలోనే ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం, అందులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అనదర్ అడ్వాంటేజ్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. మోదీ నేతృత్వంలో పనిచేసేందుకు అనేక మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. సాలగ్రాంపురంలోని సాగరమాల కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సోము వీర్రాజు సమక్షంలో పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రపంచంలోనే దేశాన్ని బలీనమైన శక్తిగా తీర్చిదిద్దే సత్తా ప్రధాని మోదీకే ఉందన్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాలు కారణంగా మన దేశం అగ్రరాజ్యాల సరసన చేరటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎలక కన్నాల్లో ఉన్నారు. ఇప్పుడు కలువుల్లోకి వెళ్ళిపోయారు. వారు నోరు విప్పలేరు. మొన్ననే యుద్ధం చేయొద్దని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చెప్పారు. యుద్ధం చేయకండి, తీవ్రవాదులను ఏదన్నా చేయండి అనేది. అలాంటి డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆయన మీ అందరికి కూడా తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ఈ కుహనా లౌకికవాదుల మూలంగా దేశానికి చాలా నష్టం. దేశం అభివృద్ధి చెందకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఎవరైతే కుహనా లౌకికవాదులు ఉన్నారో వాళ్ళందరూ భారతీయులు కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కపట వాదులు వారందరూ కూడా సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని దెబ్బకొట్టాలి, భారతదేశ అభివృద్ధిని నీరుగార్చాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా దెబ్బ తగిలేటువంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. ఈవేళ జరుగుతున్నది భారతదేశంలో ఎవరైతే పెహల్గాంలో నీ మతాన్ని అడిగి చంపిన తర్వాత కూడా, నువ్వు నీ మతాన్ని అడిగి చంపినప్పుడు కూడా, నీ బొట్టు తుడిచి చంపినప్పుడు కూడా ఇంకా కుహనా లౌకికవాదులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మతి చెల్లించుంటున్నారు. అద్దెమైకులు తప్ప భారతీయులు కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మాటలు ఇంకా కొనసాగవు. యుద్ధాన్ని వద్దని చెప్పిన సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు సాగుతాయి. ఇదంతా వారం రోజులు. ఇది చిన్న సినిమా, చాలా పెద్ద సినిమా ఉంటుంది. అది అర్థమయ్యేటట్లుగా చెప్పాము. ఆ దృష్ట్యా యుద్ధానికి వెనకంజి వేసే ప్రసక్తి లేదు. ఈవేళ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్న సందర్భంలో మనం యుద్ధానికి వెనకంజి వేసేటువంటి పరిస్థితి లేదు. యుద్ధం ఆపలేదు కూడా. తెలుగు జాతి సంస్కృతి వైతాళికుడు కె లక్ష్మణరావు సాహిత్యం మహోన్నతమైనదని కేంద్ర ప్రభుత్వ హిందీ సలహా మండలి సభ్యులు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ కొనియాడారు. ఆచార్యులు వెలమల సిమ్మన్న, గుమ్మ సాంబశివరావులు రచించిన విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కె వెంకట లక్ష్మణరావు గ్రంథాన్ని యార్లగడ్ల ఆవిష్కరించారు. ఏయూ హిందీ భవన్లో జరిగిన గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ డివి సూర్యారావు, గ్రంథ రచయితలు ఆచార్యులు వెలమల సిమ్మన్న, జి సాంబశివరావులు, ఆచార్య కె రవి, డాక్టర్ కెఎల్ రావు, బండారు అచ్చమాంబ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, కొమర్రాజు లక్ష్మణరావు తెలుగువారు అని గర్వించదగ్గ మహా వ్యక్తి అని అన్నారు. తెలుగువారికి ఎన్నో అపురూపమైన కానుకలను అందించిన మహనీయుడని అన్నారు. లక్ష్మణరావు చరిత్ర గ్రంథాలు, శాస్త్ర రచనలు, భాషా శాస్త్ర పరిశోధన విశ్లేషించే భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
ఆచార్య బాలమోహన్ దాస్ మాట్లాడుతూ రచయితలు ఇద్దరు కూడా సాహిత్యంలో మంచి పట్టు ఉన్నవారని అన్నారు. ఆచార్యులు సింహన్న సాంబశివరావు రచించిన గ్రంథం భావితరాలకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మహోన్నతమైనటువంటి వ్యక్తి కొమర్రాజు లక్ష్మణ్ గారి యొక్క గ్రంథావిష్కరణ మనం జరుపుకున్నాం. వాస్తవానికి ఈ తరానికి కొమర్రాజు లక్ష్మణ్ గారు అంటే పెద్దగా పరిచయం లేనటువంటి పేరు. కానీ నైజాం పరిపాలన సాగుతున్నప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో, మిగతా మిగిలిన ఆంధ్ర రాష్ట్రం అంతా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు 2 చోట్ల దమనకాండే. ఒక చోటేమో ఆంగ్లేయుల వల్ల, రెండో చోటేమో నైజాం ప్రభువులు వారి వల్ల. అయినప్పటికీ వీటి మధ్యలో నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు సాధించినటువంటి వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారు. మనందరికీ విజ్ఞాన సరస్వం అంటే మన పిల్లలకి పెద్దగా జీర్ణం కాదు. ఎన్సైక్లోపీడియా అని మనం ఇంగ్లీష్లో చెప్తే అప్పుడు బ్రహ్మాండంగా అర్థమవుతున్నారు. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని యొక్క రూపశిల్పి, దాన్ని తయారు చేసినటువంటి వారు ఆద్యులు, ఆయనే కొమర్రాజు లక్ష్మణరావు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి బండారు అతిమామ గారి పేరు బాగా తెలుసు. 47 ఏళ్ల చిరుకు ప్రాయంలో ఆయన ఎన్ని సంస్థలు పెంచి 2 గ్రంథాలు రాశారు. ఆ సంస్థలు ఇవాటికి మనబడిలో ఉన్నాయి, పేరు మారచ్చు. అలాగే ఆయన సాహిత్య కృషి, మన కథల గురించి, నవల గురించి, జీవితత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం, వాటి పుట్టుపూర్తం చేస్తున్నాం. కానీ తెలుగు వారికి విజ్ఞాన సరస్సు అనే భావన, ఆ ఆలోచన మొదట ప్రవేశపెట్టి ఆ దిశగా ప్రయాణం చేసి దాన్ని తన జీవితకాలంలో కొంత ప్రగతి సాధించి ఆ పుస్తకాలు అందించేవారు కొమర్రాజు గారు. అందుకు తెలుగు జాతీయానికి ఈవిడానికి కూడా భారత్ పాక్ సరిహద్దులో మరణించిన వీర జవాన్ల కుటుంబాల సంక్షేమ నిధికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్కు 1,06,001 రూపాయల చెక్కును రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుంకరణం సూర్యప్రతాప్ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బ్రాహ్మణ సంఘాల నుంచి సొమ్మును సేకరించామన్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ప్రాణాలు అర్పించిన భారత జవాన్ల కుటుంబ సంక్షేమం కోసం ఈ నిధిని ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో 800 సభ్యుల సహకారంతో ఈ సొమ్మును సేకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముల్లపూడి కోటేశ్వరరావు, కోశాధికారి పిన్నమరాజు సత్యనారాయణ, ఏపీఆర్ ప్రసాద్, సిహెచ్ నందగోపాల్ సభ్యులు పాల్గొన్నారు. మా సంఘంలో 800 మంది సభ్యుల్లో గత 8-10 రోజులు బట్టి మేము వాళ్ళని ప్రేరణ చేసి మొన్న ఇటీవల మన పాకిస్తాన్కి భారతదేశానికి వచ్చినటువంటి సంఘర్షణలో అసువులు బాసినటువంటి మన వీర జవానుల కుటుంబాలు చాలా అస్తవ్యస్తమైపోయాయి. వాళ్ళకి సానుభూతిగా మేమందరినీ ముందుగా వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న దృష్టితో మా సంఘ సభ్యులందరికీ కూడా మేము మెసేజ్ పంపించగా వాళ్ళందరూ స్పందించారండి. సుమారుగా ₹1,00,000 1,06,000 రూపాయలు మాకు సమకూరింది. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ₹1,06,000 చెక్కుని రిలీజ్ చేశాము. ఆ తర్వాత ఏంటంటే ఆ చెక్కుని వార్ విడోస్ వెల్ఫేర్ ఫండ్ అని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి ఒక విభాగం ఉంది. ఈ చనిపోయిన వాళ్ళ వీర జవాన్ల తాలూకా కుటుంబాల సంరక్షణ కోసం, సంక్షేమం కోసం ఈ డబ్బులను వినియోగిస్తారు. అంచేత ఈ ₹1,00,000 వాళ్ళకి వినియోగించాలన్న దృష్టితో మేము అందరం బ్రాహ్మణం అంటేనే నిరుపేదలం అయినా సరే మేము అవన్నీ కలెక్ట్ చేసి ఈరోజు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అని అనిపిస్తుంది మాకు. జ్ఞానాపురంలో వెలసిన శ్రీ ఎడ్నిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాన్ని ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. నేటి నుండి 18వ తేదీ వరకు అమ్మవారి పండుగ మహోత్సవం జరుగుతుందన్నారు. పండుగ మహోత్సవంలో భాగంగా పండుగ రాట వేశామని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మీడియాతో మాట్లాడుతూ గతంలో కేవలం 3 రోజులు మాత్రమే ఉత్సవం నిర్వహించేవారమని చెప్పారు. ఈ ఏడాది 5 రోజుల పాటు ఎడ్నిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పలు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా తోలేళ్ళు అనుపోత్సవం 2 చేసేవారు. ఈ అచ్చంపేట గ్రామస్తులు, జ్ఞానాపురం గ్రామస్తులు అందరూ కోరిక మీదట ఈ సంవత్సరం 5 రోజులు పండుగ చేయడానికి గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయించిన మీదట మా అధికారుల అనుమతితో ఈరోజు రాట కార్యక్రమం చేయడం జరిగిందండి.
ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు అచ్చంపేట గ్రామం నుంచి తర్వాత జ్ఞానాపురం కూడా పసుపు నీళ్ళతోటి అమ్మవారికి అభిషేకం చేయడానికి ఊరేగింపుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం కూడా హరికథ కార్యక్రమం, అదేవిధంగా శుక్రవారం విశేష హోమాలు పెట్టడం జరిగింది. సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు. అన్నపోత్సవం రోజున శనివారం రోజున సాయంత్రం పౌర్ణమి మార్కెట్ దుర్గాలమ్మ టెంపుల్ నుండి అమ్మవారి ప్రతిమలతోటి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గుర్రబండిపై వేయించేసి ఊరేగింపుగా అచ్చంపేట గ్రామం మీద నుంచి కాన్వెంట్ జంక్షను జ్ఞానాపురం మీదుగా ఎన్నమాంబ అమ్మవారి ఆలయానికి ఊరేగింపు జరుగుతుందండి. అమ్మవారికి 5వ నెల 3వ వారం ఆనవాయితీగా వచ్చే అమ్మవారి సంవత్సరపు పండుగ. ప్రతి ఆదివారం, మంగళవారం, బుధవారాలు పండుగలు జరుగుతాయి. కానీ ప్రతి సంవత్సరం ఒకసారి అమ్మవారి పండుగ సపరేట్గా 3వ వారం ఆదివారం 3వ వారం మే నెల 3వ వారం జరగడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 2 గ్రామాల కలిసి కూర్చొని అచ్చంపేట జ్ఞానాపురం గ్రామ పెద్దలందరూ కూర్చొని 5 రోజులు గ్రామ పండుగ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈరోజు రాట ఉత్సవం, అలాగే 5 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. తొలేలు అమ్మవారు ఉత్సవగ్రహంతో పాటు గుర్రం మీద ఊరేగింపు ఉంటుంది. దాంతోపాటు ఘటాలన్నీ కూడా తీసుకొని అచ్చంపేట మీదుగా దుర్గలమ్మ గుడి దగ్గర నుంచి అచ్చంపేట మీదుగా ఇలా జ్ఞానాపురం గ్రామ అస్తుల నుంచి ఇక్కడి నుంచి ఇలాగ మన అమ్మవారి గుడికి చేరుతారు. చేరిన తర్వాత ఘటాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం ప్రధాన పండుగ చాలా భారీ ఏర్పాట్లు జరగడం జరిగింది. ఈవో గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సహకారంతో మా గ్రామ పెద్దలు అందరం కలిసి అచ్చంపేట జ్ఞానాపురం గ్రామ ప్రజలు అందరం కలిసి అన్నీ మేము పర్యవేక్షిస్తున్నాము. చిన్నపిల్లలకి, వృద్ధులకి పాలు కానీ, మజ్జిగలు కానీ కార్యక్రమాలన్నీ ఎండలో దృష్టిలో పెట్టుకొని కూడా ఏ అధికారిక సాంకేతిక కార్యక్రమాలు ఏమైనా జరగకుండా, ఇబ్బందులు ఎవరికీ లేకుండా మీ పెద్దలుగా అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు మేము తీసుకుంటాం. 20 సంవత్సరాలు పెట్టి తాత్కాలికంగా శని ఆదివారంలో ఈ పండుగ జరుగుతుంది. మే నెలలో 3వ వారం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈ తల్లి దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఉభయం ఇక్కడ జ్ఞానాపురం వాస్తువులు, ఇక్కడ అచ్చంపేట వాస్తువులు అందరం కలిసి ఇది 5 రోజులు పండుగ చేయాలి ఇక మీద అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంతోనే ఈరోజు రాట కార్యక్రమం మొదట ప్రారంభమైంది. ఇక ఈ 3 రోజులు కూడా సంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే శనివారం మాత్రం 4వ రోజు దుర్గలమ్మ గుడి వద్ద నుంచి ప్రతాలతో ఊరేగింపుగా నేల డ్యాన్సులు, సంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఊరేగింపు జరుగుతుంది. దాంట్లో ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేసి ఆదివారం నాడు మాత్రం ప్రత్యేకంగా ఆ తల్లి రోజు కాబట్టి ఆ తల్లి దర్శనానికి భక్తులు చాలామంది వస్తారు. ఆ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కంట అన్ని సౌకర్యాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అన్ని ఏర్పాట్లు జరిగింది. వృద్ధులు గిద్దులు ఇలాంటి ఉంటే వారు అందరికీ ప్రసల దర్శనం ప్రత్యేకంగా పంపడం అవుతుంది. అలాగే పిల్లల తల్లికి వీళ్ళందరికీ పాలు, నీళ్లు, ఈ మజ్జిగలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక తల్లి ఉత్సవాన్ని మేము 5 రోజులు నిర్ణయించాం కాబట్టి భక్తులందరూ దీన్ని జయప్రదం కావచ్చు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల యూనియన్ ఆధ్వర్యంలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆందోళనకారులు ధర్నా శిబిరంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్లామన్నారు. గతంలో జగన్ సర్కార్ కూడా తమ సమస్యలు పరిష్కరించలేదన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. సో దయచేసి మేము అడుగుతున్న 16 రోజుల నుంచి నిరవధికంగా గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఇంట్లో పిల్లల్ని అన్నీ వదిలేసి ఈ వాతావరణం కూడా లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చి ఇలా ప్రొఫెషనల్గా ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నామంటే మాలో ఎంతో బాధ లేకపోతే వచ్చి ఇలా చేయము. మేము అడుగుతున్నవేమీ మీకు కన్సిడరేషన్లో ఉన్నాయా లేదని న్యాయపరంగా అనిపిస్తేనే చేయమని అడుగుతున్నాం సార్. రెగ్యులరైజేషన్ కన్సిడర్ చేయమని చెప్పాము. ఈపీఎఫ్ వెంటనే పునరుద్ధరించమని అండ్ లాస్ట్ ఇయర్ ఏదైతే అన్ని క్యాడర్స్కి 188 క్యాడర్స్కి పిఆర్స్ హైక్ అనేది ఇచ్చి ఉన్నారో 23% హైక్ మాకు కూడా వెంటనే అమలు చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేది 1 ఇయర్ నుంచి ఉంది. మేము ఆల్మోస్ట్ రిలీవ్ అయ్యి మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్లో చేస్తున్న వాళ్ళు మాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టి గవర్నమెంట్కి సర్వీస్ ఇవ్వాలి, గవర్నమెంట్లో ఉండాలి, గవర్నమెంట్ అండర్లో మేము వర్క్ చేయాలన్న మోటోతో మేము ఇందులోకి వచ్చాము.
సో ఫైనాన్షియల్గా మేము కూడా సెటిల్ అవ్వాలి. ఇప్పుడున్న పెరుగుతున్న వర్క్ ఫైనాన్షియల్ బర్డన్కి ఇప్పుడు వస్తున్న శాలరీ ఇబ్బంది అవుతుంది. సో మేము అడుగుతున్నవేమి గుంతమ్మ కోరికలు కాదు సార్, న్యాయపరంగానే అడుగుతున్నాము. ఆ పెండింగ్ ఇన్సెంటివ్స్ని వెంటనే విడుదల చేసి ఫిక్స్డ్ పే అనేది చేయాలని కోరుకుంటున్నాము. అలానే గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నది, ఒక్కసారి మాతో సంప్రదింపులు చేసి మా స్టేట్ లీడర్స్ని పిలిచి చర్చలు చేయాలని, వెంటనే మా న్యాయపరమైన డిమాండ్స్ని ఒకసారి కూర్చొని మాట్లాడి చర్చించి న్యాయంగా అనిపిస్తేనే చేయాలని కోరుకుంటున్నాం. అనుకోని రీతిలో ఎదురయ్యే ఆపదల పట్ల, విపత్కర పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉందామని, ఎలాంటి క్లిష్టమైన సవాళ్ళైనా సరే ధీటుగా ఎదుర్కొందామని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రక్షక దళాలు పౌరుల్లో ధైర్యం నింపాయి. ఉగ్రదాడులు జరిగితే ఎలా స్పందించాలో తెలుపుతూ అవగాహన కల్పించాయి. తక్షణ సాయం ఎలా పొందాలి, ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి అనే అంశాలపై నమూనా ప్రశంసలు చేసి అవగాహన కల్పించాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలోని బుధవారం సాయంత్రం పెదజాలారిపేట చిట్కో గృహ సముదాయం వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్ ఆ సొంతం ఆసక్తికరంగా సాగింది. అక్కడ పౌరుల్లో చైతన్యం నింపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల్లోని వివిధ విభాగాల అధికారులు ఉగ్ర దాడులపై అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అదే ప్రాంతంలో రాత్రికి బ్లాక్అవుట్ నిర్వహించాయి. చిట్కో గృహ సముదాయాలు సమీప ప్రాంతంలో విద్యుత్ నిలిపివేసిన కార్యకలాపాలను చేపట్టారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీ వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. కార్మికులకు బకాయి పడిన సొమ్మును కాంట్రాక్టర్ తక్షణమే చెల్లించాలని సిఐటియు నేత వై రాజు డిమాండ్ చేశారు. జగదంబ జంక్షన్లో గల సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వై రాజు మాట్లాడారు. పోర్టు గోడలపై బొమ్మలు వేసిన కార్మికులకు బకాయి పడిన సొమ్మును కాంట్రాక్టర్ చెల్లించాలన్నారు. సుందరీకరణ పనుల్లో భాగంగా కొన్ని నెలల పాటు కార్మికులు విశాఖ పోర్టు ట్రస్టుకు చెందిన గోడలపై అనేక రకమైన బొమ్మలు వేశారన్నారు. ఆ కార్మికులకు చెల్లించాల్సిన బకాయి చెల్లించకుండా కాంట్రాక్టర్ గూండాయిజం చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే కార్మికులను కాంట్రాక్టర్ బెదిరించడాన్ని వై రాజు తీవ్రంగా ఖండించారు. కార్మికులతో నెలల తరబడి పనిచేయించుకున్న కాంట్రాక్టర్ తక్షణమే వారికి బకాయి పడిన సొమ్మును చెల్లించాలన్నారు. ఈరోజు విశాఖపట్నంలో సూర్యాబాగ ప్రాంతంలో ఉన్న ఆర్టిస్టులు విశాఖ పోర్టు అథారిటీకి సంబంధించిన గోడలు ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి మొత్తం కాన్వెంట్ జంక్షన్ వరకు 1,70,000 ఎస్ఎఫ్టీ వర్క్ చేయడం జరిగింది. ఇటువంటి బొమ్మలు అనేది వేయడం జరిగింది. మొత్తం 15 మంది 20 మంది సంవత్సరం కాలం పనిచేసి దాన్ని మధ్యకాలంలోనే పూర్తి చేశారు. పని పూర్తి చేసి 4 నెలలు గడిచినప్పుడు కూడా కాంట్రాక్ట్ ఎంతవరకు పేమెంట్ చేయలేదు. దాదాపు 11 లక్షల రూపాయలు కేసీఎస్ కన్స్ట్రక్షన్ యాజమాన్యం ఈ ఆర్టిస్టులకి డబ్బులు చెల్లించవలసి ఉంది. కానీ ఏవో కుంటు షాకులు చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప డబ్బులు చెల్లించడానికి ముందుకు రావట్లేదు. మరి మన పోర్టు చైర్పర్సన్ గారికి దీని మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తమకు కనీస మౌలిక వసతులను అధికారులు కల్పించాలని 90వ వార్డులోని సుజాత నగర్ వాసులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జీపీఆర్ఎస్ కార్యక్రమంలోని నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలను లిఖితపూర్వకంగా మేయర్కు తెలియచేసి వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ గత కొన్నేళ్ల క్రిందట సుజాత నగర్ సమీపంలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన ఆ స్థలాల్లో నివసిస్తున్న వారికి ఏళ్లు గడుస్తున్న విద్యుత్ సరఫరా కల్పించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. నగరంలోని ఉంటున్న తమకు ఇప్పటికీ పలు వస్తువులు లేవని తెలిపారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు చొరవ చూపి ఆ ప్రాంత వాసులకు కనీస మౌలిక వస్తువులు కల్పించాలని కోరారు. మేము గత 11 సంవత్సరాలుగా బర్ధన్ నగర్ కాలనీలో శివాలయం శివార్న ఉంటున్నా. గత ప్రభుత్వంలో రేకుల షెడ్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ మాకు ఇంటి పనులు వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నీటి బోర్లు 3 వేశారు, జీవీఎంస్ వాటర్ పంపిస్తున్నారు, అంటే కానీ ఏం కూడా కరెంటు కాదు, ఏమీ మాకు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పిల్లలు కూడా చాలా స్కూళ్ళకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. అసలు చాలా అంటే మాకు ఎవరో భూములు ఆక్రమించుకుంటే వాళ్ళని బాగానే చూస్తున్నారు, మాలాంటి పేదవాళ్ళనే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ఎందుకనేది అర్థం కావట్లేదు. ఎక్కని జీవీఎంస్ ఆఫీసు లేదు, ఎక్కని ఆఫీసు లేదండి. ప్రతి ఒక్కరు కూడా కాగితాలు తీసుకుంటున్నారు, పక్కన పడేస్తున్నారు. మాకు ఏది కూడా చేస్తామని ఒట్టులు కూడా వేసేస్తున్నారు. ఓట్లు వేసేటప్పుడు మా దగ్గరికి వస్తున్నారు, దేవుళ్ళ మీద కూడా ఒట్లు వేసేస్తున్నారు, మాకు ఏమీ చేయట్లేదు. అది ఏమైనా అడిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ నెల 18వ తేదీన ఎండాడ యాక్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ బి రాజారావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జేవి ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎండాడ డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జేసీఐ వైజాగ్ కింగ్స్ సహకారంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేళాలో 20 కంపెనీలకు పైగా పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మెగా జాబ్ మేళాతో 10th క్లాస్ నుండి పీజీ వరకు విద్యా అర్హతలు గల నిరుద్యోగ యువకులు అందరూ పాల్గొని ఉద్యోగం సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ జంగలయ్య, ప్రిన్సిపాల్ ఎం పద్మారావు, జి శ్రీనివాసరెడ్డి, జేసీఐ వైజాగ్ కింగ్స్ ప్రెసిడెంట్ రాజా తల్లూరి పాల్గొన్నారు. ఈ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు టైఅప్ చేసి చాలా చక్కగా వాళ్ళని పిలిపించి ఎవరెవరికి ఎన్నెన్ని ఉద్యోగాలు ఇవ్వగలరో చక్కగా వాళ్ళందరినీ కూడా సేకరించి ప్రతి కంపెనీ వాళ్ళతో హెచ్ఆర్ మేనేజర్స్తో మాట్లాడి కూడా మాకు ఈ రోజున ఈ కార్యక్రమం చక్కగా జయప్రదంగా కొనసాగించడానికి వాళ్ళు చక్కగా సహకరిస్తున్నారు. సో అలాగే మా అధ్యాపకులు, మా కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ కూడా చాలా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే మా విద్యార్థులకు ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎవరైతే రిలీజ్ అయిపోతున్నారో వాళ్ళకి కానీ, అలాగే ఇది ఆఫ్ క్యాంపస్ అండి, అన్ని కాలేజీల యొక్క విద్యార్థులకు ఉపయోగపడాలని అనే ఉద్దేశంతో ఈ క్యాంపస్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. మా జేసీఐ నుంచి ఏంటంటే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము చేస్తుంటాం. అంటే పర్సనాలిటీ డెవలప్ కానివ్వండి, ఏదైనా ఎలా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా ఫేస్ చేయాలి ఏంటనే దాని మీద మేము లీడర్స్ ట్రైనింగ్ చేయడం కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి. గవర్నమెంట్ స్కూల్స్లో 8th నుంచి ఇంటర్ వరకు ఉన్న స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్స్ ఇప్పిస్తాము. లాస్ట్ మంత్లో మేము ప్రిన్సిపల్ గారిని సంప్రదించడం జరిగింది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం, ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ కోసం. దానికి 150 మంది స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళు అటెండ్ అయ్యారు. అది చాలా గ్రాండ్ సక్సెస్గా అయింది. అప్పుడు వచ్చినప్పుడే మేము ఈ యొక్క ప్లేస్మెంట్ డ్రైవ్ గురించి మేము డిస్కషన్ చేయడం జరిగింది. నేను అడిగినమ్మంటే నాకు ఓకే సార్ చేద్దామని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు మా ప్రిన్సిపల్ గారు. అండ్ కాలేజ్ యజమాని కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇది ఎంబీఏ కాలేజ్ ప్లస్ ఎంబీఏ ఫోర్ వెళ్ళిపోయి ఇప్పుడు దాని బదులు పీజీడీఎం వచ్చింది. పీజీడీఎం మన డైరెక్టర్ గారు చెప్తారు. యాక్స్ డిగ్రీ కాలేజ్ గురించి ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఈ యాక్స్ డిగ్రీ కాలేజీలో 6 డిగ్రీస్ ఉన్నాయి. ఇది డే టు డే మారుతున్నటువంటి కోర్సుని బట్టి విద్యామంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో చాలా స్కాలర్షిప్స్ టైంలో వస్తున్నాయి. దాంతో ఇది నో ప్రాఫిట్ నో లాస్, దాని ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ హు ఆర్ పూర్, ఆల్సో ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం. వాళ్ళు కాకుండా మెయిన్గా ఎవరు వచ్చినా అందరికీ ఓపెన్. ఈ రోజుల్లో దిస్ ఈస్ నీడ్, మార్కెట్లో ఉన్న నీడ్ని బేస్ చేసుకొని పిల్లలందరూ స్కాటర్ అయిపోతున్నారు. సరైన ఉద్యోగాలు లేకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి సరైన అవగాహన లేదు. దీని మీద ఒక అవగాహన లేకుండానే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకి
వాటికి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక నీడ్ ఆఫ్ ది అవర్ని బేస్ చేసుకొని జేసీఏ వాళ్ళు కానీ మా మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో అది ఈ రోజుకి సమ్మర్లో ఈ రకంగా చేయగలుగుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మానవ ఆధార్ మాదిరిగానే ఇకపై గోవులకు కూడా గోదావరి ఏర్పాటు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పరశురామరాజు సమక్షంలో భారీ సంఖ్యలో బీజేపీ కండువ కప్పుకున్న వివిధ వర్గాల నాయకులు. ప్రధాని మోదీ సుపరిపాలనే బీజేపీలో చేరికలకు కారణమన్న సోము వీర్రాజు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి వీర జవాన్ సంక్షేమ నిధిగా 1,06,000 రూపాయల చెక్ను అందజేసిన రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నేతలు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు అందరూ రుణపడి ఉంటామని వెల్లడి. ఈ నెల 18 వరకు అత్యంత వైభవంగా జరగనున్న జ్ఞానాపురం ఎర్నమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలు. ఉత్సవాల వివరాలు వెల్లడించి కరపత్రాన్ని ఆవిష్కరించిన ఆలయ ఈవో సురేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.